వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. భారతీయ రైల్వేలలో 17 జోనల్ రైల్వేలు కలవు. అందులో ఒకటి సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పడిన నాటి నుండి రైల్వే కార్మికులకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం తన సేవలను అందిస్తూ వస్తున్నది. ఇలాంటి సంవత్సరం రైల్వేలో ఒక సాధారణ అసిస్టెంట్ లోకో పైలట్ గా ఉద్యోగం పొంది ఈ రోజు గూడ్స్ లోకో పైలట్ గా కాజీపేటలో పనిచేస్తున్న పాక రాజ్ కుమార్ మొదటి నుండి ఎంప్లాయీస్ సంఘ సభ్యుడు. ఈ సంస్థ డాక్టర్ మర్రి రాఘవయ్య ఆధ్వర్యంలో కార్మికులకు ఎనలేని సేవ చేస్తున్నది. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ మరియు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రైల్వే మ్యాన్ జనరల్ సెక్రటరీ అయిన డాక్టర్ మర్రి రాఘవయ్య ఆశీస్సులతో రైల్వే కార్మికుల కష్టాలను తెలుసుకుంటూ రాజ్ కుమార్ కు లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ గా పదవి వచ్చిందన్న విషయం తెలిసిన కాజీపేట స్థానిక కార్పొరేటర్ జకుల రవీందర్ మరియు తన అనుచరుల వర్గం ఆయనను బుధవారం నాడు కాజీపేటలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కార్పొరేటర్ జకుల రవీందర్ గారు మాట్లాడుతూ కాజీపేట నుండి రాజ్ కుమార్ జాతీయ స్థాయి నేతగా ఎదగాలని, తన జ్ఞానం, పోరాడే పతిమ, నిరంతర శ్రమ కార్మికులకు మేలు కలిగించాలని అన్నారు. నమస్తే, నా పేరు రాజ్ కుమార్ పాక, లోకో పైలట్ గూడ్స్ కాజీపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కాజీపేట్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్. డాక్టర్ మర్రి రాఘవయ్య గారి అధినాయకత్వంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఎన్నో సంవత్సరాలుగా రైల్వే కార్మికులకు సేవను అందిస్తుంది. డాక్టర్ మర్రి రాఘవయ్య గారు నిర్విరామంగా గత 26 సంవత్సరాల నుండి ఎన్ఎఫ్ఐఆర్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్కు జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తూ రైల్వే కార్మికుల యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వారికి సేవలు అందిస్తూ నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘను కాజీపేటలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మా లోకో రన్నింగ్ బ్రాంచ్లో సెక్రటరీగా పనిచేసి అదేవిధంగా డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీ చింతా మురళి గారు రిటైర్ అవ్వడంతో మా బ్రాంచ్ యొక్క కోఆప్షన్ని డాక్టర్ మర్రి రాఘవయ్య గారు కోరడంతో అధికారులు వెంటనే స్పందించి దానికి సంబంధించిన లెటర్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఈరోజు కాజీపేట లోకో రన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీగా కె రవి గారు, చైర్మన్గా నేను పాక రాజ్ కుమార్, ట్రెజరర్గా జి లక్ష్మీనారాయణ, వర్కింగ్ చైర్మన్గా పి సుధాకర్ ఎన్నికయ్యారు. అంతేకాకుండా మొత్తం మా 10 మంది ప్యానల్తో కూడిన కమిటీ ఈరోజు ఎన్నిక కాబడింది. ఇప్పటి వరకు డాక్టర్ మర్రి రాఘవయ్య గారి ఆధ్వర్యంలో మేము కార్మికుల కోసం నిరంతరాయంగా పోరాడుతున్నాం. ఒక లోకో రన్నింగ్ బ్రాంచ్ మాత్రమే కాకుండా కాజీపేటలో మరో 6 బ్రాంచ్లు ఉన్నాయి. కాజీపేట నుండి ఒక సబ్ డివిజన్గా ఉన్న కాజీపేటని డివిజన్గా చేయాలని మేమందరం కోరుతూ రాఘవయ్య గారి ఆధ్వర్యంలో కార్మికులను బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నాం. లోకో రన్నింగ్ బ్రాంచ్ విషయానికి వస్తే గత ఎన్నో సంవత్సరాలుగా లోకో రన్నింగ్ బ్రాంచ్కు లోకో పైలట్ల యొక్క సమస్య లేకుండా రాఘవయ్య గారు నిర్వహించిన ఏ ఒక్క పిఎన్ఎం లేదు. డివిజనల్ లెవెల్లో అయినా, జోనల్ లెవెల్లో అయినా, జాతీయ స్థాయిలో రైల్వే బోర్డు పిఎన్ఎంలో అయినా లోకో పైలట్లను యొక్క సమస్యలను పెద్దపీట వేస్తూ లోకో పైలట్ల సమస్యలపై నిరంతరాయంగా పోరాడుతున్నాం. అంతేకాకుండా ఇక ముందు ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురైనా మేము కలిసికట్టుగా పోరాడి లోకో పైలట్ల యొక్క సమస్యలు తీర్చడంలో ముందుంటామని మాటిస్తున్నాను. మాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ మర్రి రాఘవయ్య గారికి, డివిజనల్ సెక్రటరీ ప్రభురాజ్ గారికి, జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్ గారికి, డివిజనల్ ప్రెసిడెంట్ కొత్త మురళీకృష్ణ గారికి మరియు సంఘ నాయకత్వం మొత్తానికి, సంఘ సభ్యులకు, రైల్వే కార్మిక సోదరులందరికీ నా నమస్సుమాంజలి.